సింహరాశి వారికి మార్చి 20 తర్వాత 3 శుభవార్తలు రాబోతున్నాయి. వీరు నక్కతోక తొక్కినట్టే అని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ సింహరాశి వారికి ఏంటంటే గనకనండి అద్భుత ఫలితాలు రాబోతున్నాయి. అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. అసలు వీళ్ళకి ఇలా ఉంటుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి గుణగణాలు మనందరికీ తెలిసిందే కదా, చాలా మంచి వ్యక్తులు అనమాట. పొగడతలకు పడిపోయే వ్యక్తులని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా వీరిని భయపెట్టి మగ్గపెట్టి వీనేంటంటే లొంగ తీసుకోవటం సాధ్యం కాదనమాట. ఏంటంటే అడవిలో ఒక పులి అంటే ఒక సింహం ఎలాగైతే సంచరిస్తూ ఉంటుందో వీళ్ళు కూడా అలాగే ధైర్యంగా ఉంటూ ఉంటారనమాట. చాలా వరకు కూడా ధైర్యస్తులు అని చెప్పొచ్చండి. ఎక్కడ కూడా భయపడరు, ఏ విషయానికి కూడా భయపడరు అనమాట. ధైర్యంగా ఉంటూ ఉంటారు, ప్రతిదీ కూడా ధైర్యంగా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే కనుకనండి ఎక్కువగా చెప్పాలంటే కనుక కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. అంటే కష్టం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే భగవంతుడు కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది ఇవ్వడనమాట. ఎంత కష్టపడ్డా ఏం లాభం, మాకైతే ప్రతిఫలం రావటం లేదని బాధపడిపోతారు. అలానే కాకుండా నమ్మిన వ్యక్తులు వీరిని దారుణంగా మోసం చేస్తారండి. నమ్మిన వ్యక్తులు అంటే ఎవరు లేదండి, స్నేహితులు, బంధువర్గం, అలానే కాకుండా సన్నిహితులు ఏంటంటే కనుక వీరిని అధికంగా మోసం చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వీరేంటంటే కనుకనండి అందరినీ గుడ్డిగా నమ్ముతారండి. ఇదొక్కటి వీరి వీక్ పాయింట్ అనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఒకరి వల్ల వీరికి హాని జరిగినా మళ్ళీ ఆ వ్యక్తికి ఏంటంటే కనుక హెల్ప్ చేయడానికి ముందుంటారు సింహరాశి వారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు అంటే స్నేహితులతో చాలా మోసపోయారు, ఇంకా మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక స్నేహాన్ని దూరం పెట్టుకోండి, లేదంటే కనుక మీరు భారీగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. అవసరాన్ని బట్టి మీతో మాట్లాడే వ్యక్తులు చాలామందే ఉన్నారు మీ చుట్టుపక్కల. కాబట్టి కొంచెం ఏంటంటే కనుకనండి గమనించుకోండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు. అవసరం ఉన్నంతసేపు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారండి. అవసరం తీరిన తర్వాత తీసి నేల మీద పడేస్తారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. అలానే కాకుండా మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే బాగా కష్టపడ్డప్పటికీ కూడా ధనం అనేది రాదు. అయినప్పటికీ కూడా మీరేంటంటే కనుక ఎక్కడ కూడా నిరుత్సాహపడిపోరు. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత భగవంతుడి ఇష్టం అన్నట్టుగా భగవంతుడిపై భారం అంటే వేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీరు చేసే పని వీరికి అనుకూలిస్తుంది. కొంత ఏంటంటే కనుక ఇలా కొన్ని ఇబ్బందుల వల్ల ఏంటంటే ఆ పనులు తొందరగా పూర్తి కావు, పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. కొంతమంది డబ్బు ఇస్తామంటారు, ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు. పనులు చేసే దగ్గర కూడా ఏంటంటే కనుక కస్టమర్స్ కావచ్చు, లేదంటే కనుక వీరు పని చేసే దగ్గర కావచ్చు, ఎక్కువగా ఏంటంటే కనుకనండి డబ్బు అంటే చేతికి సమయానికి అందదనమాట. ఇంత కష్టం చేస్తాం కానీ సమయానికి డబ్బు రాకపోదు అంటే రాదు, ఇలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదని బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇక అలానే కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పుష్కలంగా దైవానుగ్రహం ఉంటుందన్నమాట. దేవుడు వచ్చి ఎప్పుడు కూడా నేనే దేవుడిని, నేనే మీ ఇంట్లో ఉన్నాను, నీకు నేను అనుగ్రహాన్ని ఇస్తున్నానని చెప్పడండి. దేవుడు ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తాడండి. అది మన పిల్లల రూపంలో కావచ్చు, మనకు ఒక అంటే బలం రూపంలో కావచ్చు, అలానే ఒక ధైర్య రూపంలో కావచ్చు, అలానే కాకుండా ఒక వస్తువు వాహన రూపంలో కూడా భగవంతుడు ఏంటంటే కనుక మనకు అదృష్టాన్ని ఇస్తూ ఉంటాడు. అలానే కాకుండా ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా నిరుత్సాహపడిపోరనమాట. అంటే పడనివ్వకుండా చేస్తాడు. భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అది మనము అంటే చక్కగా గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు ఏంటంటే కనుక దాన్ని మనం ఏంటంటే కోల్పోకుండా అలాగే ఉంచుకొని ఇంకా మనం దైవానుగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. కాబట్టి ఈ విధంగా అండి మీకు ఒక బలం రూపంలో, ఒక అంటే ధైర్య రూపంలో, ఒక మీ ఇంట్లో అంటే పిల్లల రూపంలో ఇలా ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలగబోతుందన్నమాట. కావాలంటే మీరు గమనించుకోండి. పిల్లలు ఎలా ఎదుగుతూ ఉంటే మన సంపాదన అలా ఎదుగుతూ ఉంటుంది, మన జీవితం కూడా అలా ఎదుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కనుకనండి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పనులు ఏంటంటే కనుక ఎక్కడ కూడా లాస్ అయిపోతారు, ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోతారు అనుకోకుండా ధైర్యంగా పనులు అనేవి చేస్తూ ఉంటారు. అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే అని మనం భావించుకోవాలి. అలానే కాకుండా భగవంతుడు ఏంటంటే కనుక కొందరి పరిచయాల ద్వారా కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతారండి. ఇది సింహరాశిలో ఎక్కువగా జరుగుతుందని చెప్పొచ్చు. మంచి ప్రాజెక్టులు చేయడం, పెద్ద సంతకాలు చేయడం, అలానే కాకుండా ఏంటంటే పెద్ద అంటే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం, అలానే కాకుండా ఆ పరిచయాలు అంటే వీరి జీవితాన్ని మార్చడం, వీరేంటంటే కనుక లైఫ్లో చూడనంత సంపాదన చూడటం, ఇలాంటివి సింహరాశి వారు చాలామంది చూస్తున్నారు. కొంతమంది చూడలేదంటే కనుక గ్రహస్థితుల మార్పులను బట్టి కూడా ఉంటుంది, స్థితిగతులలో కూడా కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు ఇప్పుడు మనం పూర్వకర్మ శాపాలు, కొన్ని పాపాలు ఉన్నాయండి.
ఏడుపండి ముఖ్యంగా మీ మీద ఎక్కువగా ఏంటంటే కనుక జనాల ఏడుపు అధికంగా ఉందండి, అది పోగొట్టుకోండి. అది ఏంటంటే కనుక మీకు అది మీ నుంచి దూరం వెళ్ళిపోతే ఇంకా మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఈ జనాల ఏడుపు వల్ల ఏంటంటే కనుక మీరంతా కూడా లోన్ అయిపోతున్నారు, చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక చాలా బాధ కలుగుతూ ఉంటుంది కానీ చెప్పుకోలేరు. మేము చాలా వరకు కూడా సహనం కోల్పోతున్నాం, మా కోపం ఎక్కువగా వస్తుందని కొంతమంది సింహరాశిలో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేయండి. అలానే కాకుండా ఏంటంటే దైవారాధన చేయండి. మీకు వచ్చిన ఒక మంత్రాన్ని మీరు ఏంటంటే కనుక చక్కగా యోగా ప్రక్రియలో కూర్చొని ఆ మంత్ర సాధన చేయండి. లేకపోతే ఏంటంటే కనుక మనము అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి కదా, అందులో కూడా భక్తి పాటలు కావచ్చు ఇలాంటివి వినండి. అలా విన్నప్పుడు ఏమవుతుందంటే కనుక మైండ్ కొంచెం ఫ్రెష్ అయిపోతుంది. కానీ నిజంగా వాస్తవానికి చెప్పాలంటే సింహరాశి వారు సహనాన్ని కోల్పోతున్నారు, ఎక్కువగా కోపము ఈర్ష్యతో అంటే రగిలిపోతున్నారని ఒక రకంగా చెప్పొచ్చు. ఇవి దూరం పెట్టుకోండి, ఇవి ఎప్పుడు కూడా మీకు హాని కలిగిస్తాయి. సింహరాశి వాళ్ళు ఏంటంటే కనుక రండి దైవారాధన చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం కలిగి ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నమ్మిన వ్యక్తుల వల్ల కొంచెం మోసపోయారు, ధన నష్టం కూడా జరిగింది. నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీరు ఇంకా ఎవరిపై అంటే నమ్మకం పెట్టుకోవద్దు అన్నట్టుగా ఇంకా మీ మనసులో ఫిక్స్ అయిపోయారని చెప్పొచ్చు. కాబట్టి నిజమే అండి, మీ స్నేహితులు కావచ్చు, మీ సన్నిహితులు కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, అవసరాన్ని బట్టి మీతో అంటే కలుస్తారు, మీతో మాట్లాడతారు, చక్కగా ఉంటారు. అవసరం తీరిన తర్వాత ఎవ్వరు కూడా రారండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు అందరూ మన వాళ్ళే అని ఆదుకుంటారు, కానీ మీరు ఆపదలో ఉంటే మాత్రం మీ దగ్గరకు ఎవ్వరు రారు, పలకరించని కూడా పలకరించరు. కొంతమంది మీరు చెడిపోతే నవ్వేవారు ఉన్నారు, కొంతమంది ఏంటంటే కనుక మీరు పాడైపోతే వారు అంటే చాలా వరకు కూడా అండి సంతోషాలు చేసుకునేవారు ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి, అధికంగా నమ్మకండి. డబ్బు మాత్రం మీ చేతుల గుంట ఇవ్వకండి. ఒకవేళ మీ చేతుల ద్వారా ఎవరికైనా అయ్యో పాపం అని డబ్బు ఇచ్చారనుకోండి, అయ్యో పాపం ఏంటంటే కనుక మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు అనాల్సి వస్తుంది అనమాట. అంటే తిరిగి ఎప్పుడు కూడా మీ దగ్గరికి డబ్బు రాదండి. అందుకే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. స్నేహితులు కావచ్చు, బంధువులు ఎవరైనా కావచ్చు, ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఎన్ని విషయాలు చెప్పాలో అన్ని విషయాలు చెప్పండి. పర్సనల్గా ఏ విషయాలు కూడా పంచుకోకండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకు బాగుంటుందండి, విద్యలో బాగా రాణించగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మాత్రం విజయం పై చేయి అవుతుందన్నమాట. ఇక అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుందండి. కోర్టు కేసుల పరంగా చాలా చక్కగా ఏంటంటే కనుక వాదనలు ఉంటాయని చెప్పొచ్చు. కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. ఇది 100% జరిగి తీరుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక పురాతనమైన అంటే మీరేంటంటే కనుక పూర్వకాల ఆస్తులు కావచ్చు, పూర్వకాల ధనము ఇలాంటివి ఉన్నాయి కదా, మన తాతలు ముత్తాతలు, అలాంటి ఆస్తులకు సంబంధించిన కొన్ని చర్చలు జరుగుతాయి, అందులో కూడా లాభం పొందుతారు. ఆ తర్వాత కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల ఏంటంటే మీ సుడి తిరిగిపోతుంది, మీకు మంచి జరుగుతుంది. ఇంకా పనుల్లో ఏంటంటే కనుక మంచి విజయాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. లైఫ్లో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ధనం వస్తుంది, 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది. ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పోతుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు కూడా బాగుంటుంది. శ్రమ పెరుగుతుంది. పనితీరు అంటే మీ పనితీరుని ఏంటంటే కనుక మీరు పని చేసే చోట గుర్తించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే వీరు పని పర్ఫెక్ట్గా చేస్తారండి. ఇలా ఏంటంటే కనుక పైన చేయటం, అలానే కాకుండా ఏదో చేసామంటే చేసాములే అన్నట్టుగా కాకుండా పని మాత్రం ఏదప్ప చెప్పినా కానీ దాన్ని నీట్గా మంచిగా చేయటం వీరికి ఒక అలవాటు అని చెప్పొచ్చు. పని చేసిన తర్వాత డబ్బు తీసుకునే వారు కూడా కొంతమంది సింహరాశి వారు ఉంటారు. ఎందుకంటే సింహం ఎలా ఉంటుంది కదా, అలా ఈ సింహరాశి వారు ఉంటారనమాట. ఇక ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే భార్యాభర్తల పరంగా కూడా అండి కొన్ని విభేదాలు ఉన్నాయి కదా, అవి తొలగిపోతాయి. భార్యాభర్తలు అంటే చక్కగా కలిసిమెలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది. పిల్లల్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పిల్లలకు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, సమయానికి ఆహారం తీసుకోండి. లేకపోతే మీకు ముఖ్యంగా అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుకనండి వాతము పిత అంటే ఇలానే కాకుండా కఫదోషాలు, అలాగే వచ్చేసి ఏంటంటే మొఖాల నొప్పులు, బాగా ఏంటంటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ జాగ్రత్తలు మీరు వహించకపోతే చాలా ఇబ్బంది పడిపోతారండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి, సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి, ఆలోచనను పక్కన పెట్టండి, ఎక్కువగా ఆలోచించకండి. ఇక ఆ తర్వాత మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు భగవంతుడి నామస్వరూపణ అంటే మీ ఇష్ట దైవం మీరు అంటే ఆరాధించే దైవాన్ని తలుచుకుంటూ ప్రయాణాలు చేయండి. హెల్మెట్ లేని ప్రయాణాలు చేయకండి, అవి మీకు పెద్దగా అనుకూలించవు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు అంటే ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు, మంచి పనుల కోసం వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తువులు, అలానే కాకుండా పసుపు, ఆ తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్ ఈ బట్టల్ని వేసుకొని వెళ్తే మీకు అదృష్టం. నల్లటి వస్త్రాలను ధరించి వెళ్తే మాత్రం మీకు అపశకునం అని చెప్పొచ్చు. నలుపు మీకు మాత్రం అచ్చుబాటు రాదు. నలుపు అనేది ఏంటంటే కనుక మీకు కలిసి రాదు, కాబట్టి దాన్ని మీరు అవాయిడ్ చేయటమే బెటర్ అండి. ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదా, నక్కతో ఒక తొక్కినట్టే ధనం వస్తుందన్నమాట. అలానే కాకుండా
కాకుండా ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డబ్బు పుష్కలంగా చేతికి అందుతుంది. ధనం అనేది ఏంటంటే కనుకనండి మీరు చూడగలుగుతారు. ఎన్నడూ లేని సంపద మీ సొంతం ఇప్పుడు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ మార్చి 20 తర్వాత మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదండి. అంటే విపరీతంగా సంపాదన పెరుగుతుంది. సంపాదన అంటే కనుక రాత్రికి రాత్రి కోట్ల అధిపతులు ఏం కారండి. కాకపోతే ఏంటంటే కనుక కష్టపడి పనిచేసిన డబ్బు అంటే మీరు మీ కళ్ళకు కట్టినట్టు చూస్తారు. శ్రమ పెరిగినప్పటికీ కూడా ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మంచి అంటే విజయాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు. మంచి పనులు అంటే మీరు మొదలుపెట్టే అవకాశం అయితే ఉంటుంది. చిన్న చిన్న పనుల నుంచి మీరు పెద్దగా ఎదిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. డబ్బుకైతే లోటు ఉండదు. గుర్తు పెట్టుకోండి. మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇక ఆ తర్వాత మీకు 3 కోరికలు తీరుతాయని చెప్పాం కదా. కాబట్టి ఆ 3 కోరికలు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ జరుగుతుందా అండి అంటే కనుక ఇక్కడ జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఇవి కోరికలు ఏంటంటే కనుకనండి అంటే ఒక రకంగా చెప్పాలంటే శుభవార్తలండి. ఇవి శుభవార్తలు ఏంటంటే కనుక రాబోతున్నాయి అనమాట. మొదటిది సంతానం అండి. సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఎవరికైతే సింహరాశిలో సంతానం లేదో అలాంటి వాళ్లకు సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కనుక మీకు హ్యాపీనెస్ అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఎన్నాళ్ళ నుంచో సంతానం కోసం ఎదురు చూసేవారు, కొంతమంది పుత్ర సంతానం కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతాన అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత రెండోది చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఖాళీగా ఉండటం, ఉద్యోగం రావటం లేదు, బాగా చదువుకున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఉద్యోగం లేదండి, ఎన్ని ఇంటర్వ్యూస్కి అంటే వెళ్ళినా కానీ మాకైతే అసలు ఇంటర్వ్యూలు మేము పాస్ కాలేదు, మాకు ఉద్యోగం రాలేదనుకుంటారు కదా. మార్చి 20 తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. అంటే ఇక్కడ మీరు కోరిన ఉద్యోగం రాకపోవచ్చు, కానీ మీరు అంటే చేయగలిగిన అంత ఉద్యోగం అయితే వస్తుంది. దాంట్లో మీరు అడ్జస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందులో చేరిన తర్వాత ఇంకా మీకు ప్రమోషన్స్ ఇలాంటివి వస్తాయండి. ఖచ్చితంగా అయితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న బిజినెస్ అండి. అంటే చిన్నవంటే కనుక ఒక షాప్ పెట్టుకోవడం, లేదంటే కనుక ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకోవడం, ఇలాంటివి చిన్నవి చాలా చిన్న బిజినెస్ అంటే ఇలాంటివి పెట్టాలని కూడా మీ కోరిక ఉంది కదండి. అది కూడా ఖచ్చితంగా తీరుతుంది. అలానే కాకుండా ఈ కోరిక కూడా ఏంటంటే కనుక మీకు బలంగా ఉంది కదా, ఈ కోరిక కూడా ఇక్కడ తీరే అవకాశం అయితే ఉంటుంది. 3 కోరికలు తీరుతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. కొన్ని కష్టాలు తొలగిపోతాయి. కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే 20 తర్వాత మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. దైవానుగ్రహం ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బు వస్తుంది. మంచి అభివృద్ధి ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశాలు అయితే క్లుప్తంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ విధంగా ఉండబోతుందండి మార్చి 20 తర్వాత. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దైవానుగ్రహం కూడా ఉండాలి కదండి ఇవన్నీ జరగాలంటే. అందుకే దైవారాధన చేస్తూ ఉండండి. ఆవుకు ఆహారం పెట్టండి. వీలుంటే దానం చేస్తూ ఉండండి. అంటే ఒక పూట అన్నదానమైనా సరే చేయండి. ఒక పూట అన్నదానం అంటే కనుక 10-20 మంది కాకుండా మీకు ఎంతైతే చేయగలుగుతారో స్తోమత ఎంతైతే ఉంటుందో అంత అంటే అన్నదానం ఒకరికి ఇద్దరికి చేసినా సరిపోతుంది. మంచి ఫలితాలు ఉంటాయండి.